రాహుల్ గాంధీ సరెండర్ అవుతాడేమో, పాకిస్తాన్కి సరెండర్ అయినట్టున్నాడు, అందుకే పాకిస్తాన్ మాటలు మాట్లాడుతున్నాడు. ఎందుకమ్మా ఏదో నడవంతరంగానే కారెత్తేసిండట పెద్ద మనిషి. యుద్ధం ఎందుకని ఆపిండు? కాల్పుల విరమణ ఒప్పందం ఎట్లా చేసుకునే అనేది ఇప్పుడు వాళ్ళు ఒకటే పట్టుబట్టిండ్రు. యుద్ధం అని ఎవరు ప్రకటించారు? రాహుల్ గాంధీ మోదీ యుద్ధమా? అది యుద్ధం అన్నాడా మోదీ గారు యుద్ధం అన్నారా ఎక్కడైనా? ఆ, ఉగ్రవాదులు మన వాళ్ళ మీద దాడి చేసి చంపి 26 మందిని పొట్టన పెట్టుకున్నారు. అవును. ఆ ఉగ్రవాదులని అంతమొందించేదాకా వదిలిపెట్టమన్నాడు. అవును. వాళ్ళని పాకిస్తాన్లోకి దూరి 300 కిలోమీటర్లు దూరి వాళ్ళ శత్రు శిబిరాలన్నింటినీ కూడా నేలమట్టం చేసిండు. అవునా లేదా? 100 మంది చంపిండట. చంపినా లేదా? వాస్తవమా కదా? అవును. దాని తర్వాత రోజు కూడా వాళ్ళ ఏమంటారు, ఆ ద్రోను ఈ ద్రోను ఈ ద్రోను ఆ ద్రోను గది గిది అని ఏమో ఇస్తే కూడా ఏం చేసిండు మన వాళ్ళంతా? ఆకాశంలో దాన్ని పేల్చి పడేసిండు. ఏ ఒక్కటి కూడా మన వరకు రానియకుండా మధ్యలోనే వాటిని ఆకాశంలోనే పేల్చేసిండు. ఎందుకోసము ఈ యొక్క ఉగ్రవాదుల దాడిని మధ్యలో బ్రేక్ ఎందుకు పెట్టిండ్రు? ఒక బ్రేక్, ఒక హాల్ట్ ఇది ఆగలే. ఉగ్రవాదుల మీద పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఎవరైతే మన దేశం మీద దాడి చేసిండ్రో ఆ ఉగ్రవాదులు అందరు దొరికే వరకు వాళ్ళు అంతు చూసే వరకు ఇష్టపెట్టా అన్నాడు. ఇది ఎందుకు హాల్ట్ చేసి పాకిస్తాన్ వాళ్ళు మోకాళ్ళ మీద పడి మోకాళ్ళ ముందే వంగి నరేంద్ర మోదీ గారి కిందికి దండం పెట్టడానికి వచ్చిర్రు. వేరే వాళ్ళ ద్వారా మీడియేషన్ చేసి, ఎందుకంటే మొత్తం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ ఎయిర్ బేసులు అన్నీ తునకలు చేసిండ్రు, తుక్కు చేసిండ్రు. మరి కాంగ్రెస్ వాళ్ళు ఏమో ట్రంప్ ఫోన్ చేయగానే అయిపోయింది, ట్రంప్ ఫోన్ చేయగానే చల్లబడ్డాడు మోడీ అని వీళ్ళు అంటారుగా. మరి వీళ్లకు రాజకీయం తెలియదు, దేశ భద్రత తెలియదు, దేశంలో ఒక బాధ్యతమైనటువంటి పదవిలో ఉన్న ప్రధానమంత్రి గురించి కూడా వీళ్ళకి తెలియదు. వీళ్ళు అసలు ఏంది ప్రధానమంత్రి, ఈ దేశం గురించి వీళ్ళు తక్కువ చేసి మాట్లాడతారు, దేశ ప్రధాని గురించి తక్కువ చేసి మాట్లాడతారు. ఎక్కడైనా వీళ్ళకి రాజకీయమే. మన దేశము, మన దేశ గౌరవము, మన ప్రధాని యొక్క శక్తి సామర్థ్యాలు ప్రపంచమంతా పెంచుకుంటుంటే వీళ్ళకి మాత్రం ఓరుస్తలేరు, ఓర్వలేక మాటలు మాట్లాడుతున్నారు. ఏడనన్నా పోయి అడగండి, ఎక్కడన్నా ఈ మొత్తం మనం ఇక్కడ ఉన్నాం, ఈ కొనకున్నాం, సౌత్ దక్షిణంలో ఉన్నాం, అక్కడ నార్త్లో వాళ్ళు యుద్ధాలు. ఇప్పుడు వాళ్ళు చెప్పే యుద్ధం అనేది ఏడ జరుగుతుంది? రాహుల్ గాంధీ చెప్పే యుద్ధం ఏడ జరుగుతుంది? బార్డర్లలో ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు. రాత్రి పగలు నిద్రపోకుండా వాళ్ళు ఆడ మన కోసం దేశం కాపలా కాస్తున్నారు మన సైనికులు. మన సౌత్లో దక్షిణం వాళ్ళకి ఏమన్నా కష్టం ఉన్నదా? ఇక్కడ మనం ఆరాంగా ఉన్నాం కదా. ఈడ కూడా పోయి అడగండి ఎవరినన్నా. ఈ యుద్ధము, ఈ యొక్క ఉగ్రవాద దాడిలో నరేంద్ర మోదీ గారు ఏదైతే వాళ్ళ మీద దాడి చేసిన విషయంలో కానీ ఈరోజు ఆ విధంగా భారతదేశం యొక్క సత్తాని చాటినటువంటి తీరును కానీ ప్రతి ఒక్కరు కూడా ఇవాళ ఆయనకు జేజేలు పలుకుతున్నారు. ఎవరు మాట్లాడుతున్నారు? ట్రంప్ ఇది ఒక్క రాహుల్ గాంధీ కాంగ్రెస్ వాళ్ళే మాట్లాడుతున్నారు. ఎవరికైతే భారతీయ జనతా పార్టీ, నరేంద్ర మోదీ గారు, ఎన్డీఏ ప్రభుత్వం యొక్క కీర్తిని చూడలేక వాళ్ళు చేపట్టిన స్ట్రాటజీలో ఈరోజు పాకిస్తాన్ క్విక్ అనకుండా కూర్చుందా లేదా? ఇప్పుడు ఇవన్నీ ఓర్వలేకుండా వాళ్ళు మాట్లాడతారు ఇటువంటి మాటలు. మన దేశ యొక్క గౌరవాన్ని విదేశాల్లో తగ్గించేటటువంటి ప్రయత్నం రాహుల్ గాంధీ హమేషా చేస్తూనే ఉంటాడు. ఆయన మాట్లాడిన మాటలు చూస్తే అసలు ఏదైనా చిన్నపిల్లగాడు మాట్లాడిన మాటలు ఉంటే ఒక ప్రతిపక్ష నాయకుడిలాగా మాట్లాడుతున్నాడు ఆయన. సరే, ఇక ఆయన ఈ చరిత్ర అట్లా ఉంది. తల్లి ఈ రకంగా ఆంబయ మెల్లబోసుకుంది. ఇంకో ముచ్చట ఏంటంటే తెలంగాణలో 8 మంది ఎంపీలు ఉన్నారు, 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. మీరు ఒక్క రూపాయి కూడా గుంజుకొస్తలేరట ఢిల్లీకి వెళ్ళి. వాళ్ళు ఒకటే మొత్తుకుంటున్నారు. ఇక మా రూపాయలు కాకుండా ఇలా రూపాయలు ఏం లేవు. తెలంగాణ మొత్తంలో ఈరోజు అభివృద్ధి జరుగుతుందంటే కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన రూపాయల